సార్ చాలామంది మెట్లు ఎక్కుతున్నప్పుడు, దిగుతున్నప్పుడు స్టెప్స్ మీద వాళ్ళకి బ్రీతింగ్ తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. దిగేటప్పుడు కానీ, ఎక్కేటప్పుడు కానీ. సో, ఇది కూడా ఒక ఇండికేషనా హార్ట్ అటాక్‌కి? యాహ్! హార్ట్ పనేంటంటే, మనకు ఏదన్నా పని జేయాలన్నప్పుడు మనకు ప్రతి ఒక్క పార్ట్‌కి బ్లడ్ సప్లై గావాలి. మనం నడవాలంటే కాళ్ళకి బ్లడ్ సప్లై గావాలి. మనము నడిచేటప్పుడు మన బ్యాక్ మజిల్స్ స్టిఫ్‌గా ఉండాలి. వీటన్నిటికి బ్లడ్ సప్లై గావాలి. బ్రెయిన్‌కి బ్లడ్ సప్లై గావాలి. బ్రెయిన్ నుంచే కదా మనకు మొత్తం సిగ్నల్స్ అన్నీ వచ్చేది. ఈ హార్ట్ అటాక్‌లో ఏమవుతుందంటే, హార్ట్ పంపింగ్ అనేది ఆగిపోతుందనమాట. ఎప్పుడైతే హార్ట్ బ్లడ్ పంప్ చేయడం ఈ పార్ట్స్‌కి ఆగిపోతుందో, మొత్తం బాడీలో ఉన్న మజిల్స్‌కి గానీ, బ్రెయిన్‌కి గానీ, ఇంకా వేరే వేరే ఆర్గాన్స్ డైజెస్టివ్ సిస్టమ్ ఏ సిస్టమ్ అన్నా తీసుకోండి, వాటికి కంటిన్యూస్‌గా బ్లడ్ సప్లై చేసేది మన హార్టే. హార్ట్ ఏంటి, మనం పుట్టినప్పుడు అంటే ఈవెన్ కడుపులో ఉన్నప్పుడు హార్ట్ బీట్ స్టార్ట్ అవుతుంది. చనిపోయేంత వరకు హార్ట్ బీట్ ఉంటుందా. 24 అవర్స్ పనిచేసే మజిల్ మన బాడీలో ఏదైనా ఉందంటే హార్ట్ మజిల్. అది 24 అవర్స్, అది ఒక్క మినిట్ కూడా పని చేయకపోయినా అది డెత్ కింద మనం చేస్తామన్నమాట. ఎందుకంటే 24 అవర్స్ మన బాడీలో ప్రతి ఒక్క పార్ట్‌కి ఆక్సిజన్ సప్లై కావాలి, మినరల్ సప్లై కావాలి, విటమిన్ సప్లై కావాలి, కార్బోహైడ్రేట్ సప్లై కావాలి, ఎంజైమ్ సప్లై కావాలి, హార్మోన్ సప్లై కావాలి, ఫ్యాట్స్ సప్లై కావాలి, ప్రోటీన్స్ సప్లై కావాలి. ఇవన్నీ సప్లై చేసేది హార్ట్ మన బ్లడ్ ద్వారా అనమాట. అది గాని ఆగిపోతే ఇమ్మీడియట్‌గా మజిల్స్ అన్నీ వీక్ అయిపోవడము, సో పని చేయకపోవడం, దాన్నే మనము వీక్‌నెస్ అని చెప్తుంటాం అనమాట.